అంటే సుందరకాండ టైటిల్ దొరకడం, వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం, అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది? ఆ నక్షత్రం కలిసిందా ఏంటి? నాది మూల అయితే కాదు సార్. నేను కొంచెం కొంచెం లాంగ్ టైం ఒక 10 minutes అయినా హ్యాపీగా ఉండగలుగుతా. రోహిత్ గారు అంటే మీది ఏ నక్షత్రం? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది? అంత జాతకాల సినిమా కాదండి ఇది. డన్. థ్యాంక్ యూ సో మచ్. వేణుస్వామి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీ మీద ఇది నెవర్ ఎండింగ్ లా ఉంది కానీ ఇక్కడ మనం బ్రేక్ వేద్దాం ఇంకా. థ్యాంక్ యూ. మీ మీద ఆయన ఎప్పుడు జాతకం చెప్పలేదు. నా జాతకం తెలియదు అనుకుంటా అండి. యాక్చువల్లీ ప్రతినిధి 2 సినిమా ఎలక్షన్స్ ముందు రావటం వైసీపీ మీద ఎఫెక్ట్ బాగా పడింది అనిపించింది నాకైతే. మీకేమనిపించింది సార్ మీ సినిమా ఎఫెక్ట్? నాకు తెలియదండి, ఎందుకంటే ఇట్ వాస్ టూ లేట్. రిలీజ్ 2 days ముందు రిలీజ్ అయింది. అండ్ సినిమా ఎలక్షన్ సినారియోస్ మీద అయితే సంబంధం లేదు. కాకపోతే అది కొంత బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంది దాని సినిమా. అంటే 2 రోజుల్లో నేను మార్చేయగలుగుతానంటే 5 ఏళ్ళు మారుస్తూనే ఉండేవాడిని కదండి. సో అప్పటికే జనాలు మారిపోయారు. సో అచ్చా అచ్చా. ఈ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఏంటంటే వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవటం కోసం అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి చూస్తుంటే వాళ్ళు పిఠాపురంలో ఈవెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడ చేస్తారా? హిందూపురంలో చేస్తారా? ఒకవేళ ఈవెంట్ చేయాలనుకుంటే లేకపోతే కుప్పంలో చేస్తారా? లేదండి, అంటే ఇప్పుడు నిజంగా యాక్చువల్గా ఈ టీజర్ లాంచ్ వరకే ఆలోచించామండి. ఇంకా వీ డోంట్ థింక్ అబౌట్ దట్. బట్ డెఫినెట్గా ఏంటంటే వీ వాంట్ అంటే హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్ కానీ అటు వైజాగ్ కానీ తిరుపతి కానీ ఎవ్రీవేర్ వీ వాంట్ ప్రమోట్ ద ఫిల్మ్. సో ఎక్కడ ఫీజిబుల్ ఆ టైంకి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడ చేస్తామండి. ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏజ్ ఎక్కువ చూపించడం పెట్టడం పెళ్ళి కాలేదు అనే గతంలో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఇంకా డిఫరెంట్గా ఏమి ఉండబోతుంది? యాక్చువల్గా శ్రీదేవి గారిని పెట్టారు, అంటే ఆల్రెడీ ఆమె మ్యారీడ్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్. మేము అసలు ఫస్ట్ చూసినప్పుడు శ్రీదేవి గారు అనుకోలేదు అలా ఆ ఫీచర్ అనుకున్నాం. తర్వాత వచ్చి యాంకర్ గారు చెప్పినప్పుడు అవును శ్రీదేవి గారు షాక్ అయ్యాం మేమైతే. అంటే శ్రీదేవి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి? బాగుంది, ఆయన సర్ప్రైజ్ అయ్యారంటున్నారు. చాలా బాగుంది. యాక్చువల్గా ఒరిజినల్ ఏజ్ కంటే 6 ఏళ్ళు కోసాడండి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ రోహిత్ గారు, సార్ మీరు బాణం నుంచి సోలో వరకు మన ప్రతినిధి 2 వరకు రకరకాల ఇష్యూస్ బేస్డ్ సినిమాలు చేశారు కొన్ని. యాక్చువల్గా పెళ్ళి అనేది అంతకు మించిన సమస్య చాలామంది అబ్బాయిలకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. అయితే ఈ సమస్యని టీజర్ అయి చూస్తుంటే మాకు అసలు పెళ్లి సమస్య కాదు, పెళ్ళికి మీరే సమస్య అన్నట్టుంది. అది ఆ 5 rules పెట్టడం అనేది ఏదైతుందో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ ఈ సినిమా చేసేటప్పుడు కానీ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ని? ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కదా, మీకు ప్రీవియస్ మూవీస్ చాలా పోలుస్తుంటాయి. అవునండి, నాకు పెళ్ళి అవ్వలేదు కదా, సో నాకు త్వరగా కనెక్ట్ అయ్యాను. అదే క్యారెక్టర్ని ఎలా ఎంజాయ్ చేశారు మీరు? సో డెఫినెట్గా ఇది చాలా ఒక పెక్యులర్ క్యారెక్టర్ అండి. పొరపాటున నిజంగా ఈ కథ లాంటిది జరిగితే మాత్రం గుండె అయిపోద్ది ఎవరికైనా. సో కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. బట్ నేను ఎంజాయ్ చేశాను. తను ఫస్ట్ ఐడియా చెప్పినప్పటి నుంచి నేను ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్. సార్ శ్రీదేవి గారు మేడం 2002లో ఈశ్వర్లో సినిమాలో ఫస్ట్ టైం మిమ్మల్ని హీరోయిన్ చూసాము. మళ్ళీ దాదాపుగా 22 years. 22 years తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉందండి. ఎవరికి సంతోషంగా ఉండదు? చాలా 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 సంతోషంగా ఉంది. బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఆల్రెడీ చెప్పాను, వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు కమ్ బ్యాక్. ఒక గ్యాప్ తర్వాత ఫిలిమ్స్లో నేను ఇది కమ్ బ్యాక్ ఇచ్చాను. సో మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ అది సినిమాలో బాగా పోర్ట్రే అయి ఉంటుంది. మీరందరూ చూసి చెప్పాలి.